దగ్గర ఆమె వాళ్ళ అబ్బాయికి దగ్గర ఉన్నారు. పెద్ద పెద్దలు సబ్ రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ సార్. కర్నూలులో ఏసీబీ సీఏ కొన్నారు సార్ 1 ఎకరా సార్, హాఫ్ ఎకరా సార్. ఇక్కడ ఫార్మింగ్ చేసేది నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. సార్ ఫార్మింగ్ చేసేది నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఎర్రచందనం పెంచడం, పెద్ద చేయడం, కటింగ్ చేయడం అన్నీ చేయడం అనేది నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. మీ బ్రోచర్ అంతా లేదు. మీరు బై ప్రోడక్ట్స్కి వచ్చారు కదా, ఆ బై ప్రోడక్ట్స్ దుంగలు ఉంటుంది కదా, కంపెనీ అమ్ముతుంది, కొనేది నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అనమాట. ఆ బై ప్రోడక్ట్స్ ఉత్పత్తులన్నీ కూడా నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తుంది. బై ప్రోడక్ట్స్ వేసి మార్కెటింగ్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసి స్వరూప్ కుమార్ రెడ్డి సార్. 2 కంపెనీలకు చైర్మన్ ఒక్కడే అనమాట. సో డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు కదా, ఆ నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్కి హెడ్ స్వరూప్ కుమార్ రెడ్డి. నేను దొంగలు కొనే విషయంలో మేము వేల శాతం చెప్పాను కదా సార్, ఆ వేర్లు ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అంటే ఇది వైట్ కటింగ్ అప్పుడు ఆయిల్ పోస్తారు, ఆయిల్ అనమాట ఇది. ఇక్కడ చూసినట్టయితే మనము వేదల్లో కూడా మొదలండి, ఇది మొదలు, చెట్టు కట్టిన మొదలు, ఈ మొదలు లోపల వేర్లు అనమాట. ఇవన్నీ కూడా వేర్లలో కూడా మనకు హార్డ్వుడ్ వస్తుంది అనమాట. మనం ఏది చెప్తున్నామో 30 years తర్వాత కూడా మనము తాడు కటింగ్ అప్పుడు వేర్లలో హార్డ్వుడ్ వస్తుందని చెప్పి వచ్చేస్తారా, ఇదే అనమాట. మొత్తం హార్డ్వుడ్, వేర్లలో వచ్చి హార్డ్వుడ్ అనమాట. ఇదంతా కూడా వేర్లన్నీ, ఇది మొదలు భూమిలో వేర్లు అనేది. ఆల్రెడీ మనం దుంగలు పర్చేస్ చేస్తున్నాం సార్, చేసి బై ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ కంపెనీ కదా ఎగ్జిమ్ అంటే